హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మనకి బ్లౌజ్ పట్టలేదని పొడవు తగ్గిందని చెప్పేసి బ్లౌజ్ తీసేస్తాం కదా, అలా తీసేయకుండా ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో క్లియర్గా అయితే చూపించాను. అంటే 10 సంవత్సరాల క్రితం కుట్టించుకున్న బ్లౌజులైనా సరే, మొన్న కుట్టించుకున్న బ్లౌజులైనా పట్టకపోతే ఎలా రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే వీడియో చేసి పెట్టాను అబ్బా ఆల్రెడీ లాంగ్ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే ఈ షార్ట్ కింద లింక్ ఇస్తాను, చూడండి. వీడియో చూశాక చాలా మంది అయితే నన్ను రిపీటెడ్గా ఒకే క్వశ్చన్ అడిగారు, అక్క రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు చీరలో క్లాత్ వేసారు, మాకు ఆపోజిట్ వస్తే ఎలా వేయాలి అని చెప్పారనమాట. అంటే ఇక్కడ బ్లౌజ్లోకి నేను చీరలో క్లాత్ని పైన జాయింట్ చేశాను అనమాట. షోల్డర్ దగ్గర అలాగే నడుము దగ్గర జాయింట్ చేసి పొడవును అలాగే నడుము పెంచాను. అలా అంటే చీరలో కలిసింది కాబట్టి వేశారు. ఆపోజిట్ అయితే మేము ఎలా చేసుకోవాలని అడిగారనమాట. ఆపోజిట్ అయినా కూడా ఇప్పుడు ఆపట్ క్లాత్లు కానీ సిల్క్ క్లాత్లు కానీ ఈజీగా దొరుకుతున్నాయండి మార్కెట్లో. తీసుకొచ్చుకొని ఇలా చేసుకోవచ్చు, ఏరో మిషన్ దగ్గరికి వెళ్ళకుండా మీ అంతటికి మీరే సరి చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ కస్టమర్కి నేను 10 బ్లౌజులు కుట్టాను. 10 బ్లౌజులు కుట్టినా కూడా ఆమెకు అంత హ్యాపీ అనిపించలేదు, కానీ ఈ ఒక్క బ్లౌజ్ సరి చేసి ఇచ్చేసరికి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. నిజంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం అనమాట. తను హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి నా కష్టం అంతా ఎటుపోయిందో నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా? బాయ్ మరి.